భారత దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధులో జైషే మహమ్మద్ చీఫ్ కు భారీ దెబ్బ తగిలింది. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఈ దాడుల్లో హతమయ్యారు. స్వయంగా అతడే ఈ విషయాన్ని చెప్పినట్లు BBC ఉర్దూ ప్రకటించింది. జైషే మహమ్మద్ చీఫ్ గా ఉన్న మౌలానా మసూద్ అజార్ 1994లో అనంతనాగ్ జిల్లాలో భారత దళాలకు పట్టుబడ్డారు. అయితే 99లో భారత విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు తీహార్ జైలు నుంచి ఇతడిని విడిపించుకొని వెళ్లారు. ఆ తర్వాత భారతదేశం మీద ఉగ్రవాదాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఇతను ఇష్టానుసారం దాడులు చేయించడం, అమాయకుల్ని చంపడం ఇవన్నీ చేస్తూ వచ్చారు. అయితే రాత్రి భారత భద్రతా దళాలు నిర్వహించిన దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్గా ఉన్న మసూద్ అజార్ కుటుంబ సభ్యులు హతమైపోయారు. అతడి కుటుంబ సభ్యుల్లో సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య, మేనకోడలు, ఇతడి ఒక భార్య కూడా చనిపోయినట్టుగా చెప్తున్నారు. మొత్తం 10 మంది కుటుంబ సభ్యులు ఈ దాడుల్లో హతమయ్యారు. దాంతోపాటు మసూద్ అజార్కి అత్యంత సన్నిహితులైన ముఖ్యమైన అనుచరులు 4 కూడా ఈ దాడిలో చనిపోయినట్టు చెప్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్లో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఉంది. ఆ హెడ్ క్వార్టర్ని టార్గెట్గా చేసుకొని నిన్న భారత భద్రతా దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలోనే మసూద్ అజార్ కుటుంబ సభ్యులు, ముఖ్యమైన అనుచరులు చనిపోయారు. అయితే ఈ దాడి తర్వాత తన కుటుంబ సభ్యుల్ని నష్టపోయిన మసూద్ అజార్ ప్రధాని నరేంద్ర మోడీ పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారని రిపోర్ట్స్ వస్తున్నాయి మీడియాలో. BBC ఉర్దూ ఈ అంశాన్ని ప్రచురించింది. అయితే జైషే మహమ్మద్ చీఫ్గా ఉన్న మసూద్ అజార్కి సంబంధించిన కుటుంబ సభ్యులు 10 మంది చనిపోవడం, 4 కీలకమైన అనుచరులు కూడా చనిపోవడం బట్టి భారత భద్రతా దళాలు ఎంత యాక్యురేట్గా, ఎంత కరెక్ట్గా, పక్కా సమాచారంతోనే ఈ దాడులు నిర్వహించినట్టుగా స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు భారత్కు ఎలా బదిలీ ఇవ్వాలన్న దానిపైన పాక్ ప్రభుత్వం, అక్కడి ఆర్మీ తర్జన భర్జన పడుతోంది. ఏమాత్రం ఇప్పటికే అమెరికా అయితే స్పష్టంగా పాకిస్తాన్కి సందేశం ఇచ్చింది, ఇక నోరు మూసుకొని ఉండండి, దీని మీద ఏం మాట్లాడొద్దండి, ఏమాత్రం మీరు ప్రతీకార చర్యలకు దిగినా ఈ జోన్లో ఒక పెద్ద యుద్ధాన్ని చవి చూడాల్సి వస్తుందని పాకిస్తాన్కి ఇప్పటికే అమెరికా ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది. భారత ప్రభుత్వం స్పష్టంగా తన ప్రకటనలో చెప్పింది, మేము ఎక్కడా కూడా పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులపైన కానీ, ఆర్మీ స్థావరాలపైన కానీ, అమాయక ప్రజల మీద కానీ దాడి చేయలేదు. మేము కేవలం ఉగ్రవాద శిబిరాలని టార్గెట్గా చేసుకొని మాత్రమే దాడి చేశామని ప్రకటించడం ద్వారా తమ లక్ష్యం కేవలం ఉగ్రవాదులే అని ప్రకటించింది. ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ దాడి చేయాల్సి వస్తే భారత్లో అయితే ఉగ్రవాదులు లేరు, చేస్తే అమాయక ప్రజల మీద లేకుంటే భారత ఆర్మీ మీద దాడి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇండియాలో సామాన్య ప్రజల జోలికి కానీ, ఆర్మీ జోలికి కానీ పాకిస్తాన్ వస్తే ఇక ఇంతకు 1000 రెట్లు మూల్యం చెల్లించుకోక తప్పదు పాకిస్తాన్. దీంతో ఈ భయంతోనే పాకిస్తాన్ ఇప్పుడు ఏమీ చేయాలో తెలియని, అర్థం కాని గందరగోళ పరిస్థితుల్లో ఉండిపోతుంది. ఒకవేళ పాకిస్తాన్ మాత్రం ఏమాత్రం మళ్ళా దాడికి ముందుకు వచ్చినా ఇక పాకిస్తాన్ తన మరణ శాసనాన్ని తానే రాసుకున్నట్టుగా అవుతుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు.